ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. ఈ బ్లాగ్ లో ఏంటంటే కర్నూలు వెళ్తున్నాము. కర్నూలులో సూర్యుడి గుడి ఉంటుంది. సూర్యుడి గుడి చూసి అలా టైం ఉంటే శ్రావణ మాసం కాబట్టి అలంపురం వెళ్ళి అక్కడ శక్తిపీఠం ఉంది జోగులాంబ, అలంపురం జోగులాంబని చూసి వద్దాం అనుకుంటున్నాము. సో ఈ బ్లాగ్ లో మీకు ఇవన్నీ చూపిస్తాను. ఈ సూర్యనారాయణ టెంపుల్ గణపతి సచ్చిదానంద వారి దత్తపీఠం వారు స్థాపించింది. 2014లో శంకుస్థాపన చేస్తే 2019కి విగ్రహ ప్రతిష్ఠ చేశారనమాట. హాయ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా 10-15 మినిట్స్లో గుడికి వచ్చేస్తాం అనమాట. సూర్యనారాయణ స్వామి టెంపుల్కి కర్నూలు. మేము కర్నూలులో 6 years ఉన్నాము. అప్పుడు వెళ్ళే వాళ్ళము. చాన్నాళ్ళు బట్టి అనుకుంటున్నాం వెళ్దామని, బట్ ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. మొత్తానికి సండే సూర్యనారాయణ స్వామి దర్శనం కుదురుతుంది మాకు. మార్నింగ్ 7:30కి పులివెందుల్లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. మేము కర్నూలు సూర్యనారాయణ స్వామి టెంపుల్ రీచ్ అయ్యే టైంకి. ప్రచండం సో లేట్ చేయకుండా వెంటనే దర్శనంకి వెళ్ళిపోయాము. ఇక్కడ మెయిన్ విగ్రహం వచ్చి సూర్యనారాయణుడు అనమాట. 7 horses మీద ఉంటాడు. సప్తాస్వరథమారూఢం అంటారు కదా. 7 horses-తో సూర్యనారాయణ స్వామి మనకి దర్శనం ఇస్తాడు. అరసవెల్లి తర్వాత ఇది పెద్ద టెంపుల్ అంటారు ఆంధ్రప్రదేశ్లో. సూర్యనారాయణుడితో పాటు మనకి టెంపుల్లో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, వినాయకుడు, పార్వతీదేవి, శివుడు, కార్యసిద్ధి ఆంజనేయుడు మనకి దర్శనమిస్తాడు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం టెంపుల్స్ పైన, గోడల పైన, వాటి మీద సూర్య నమస్కారాలు, ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, శివ కళ్యాణం, ఇవన్నీ మనకి ఆర్కిటెక్చర్ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా కార్యసిద్ధి ఆంజనేయుడు. ఈ టెంపుల్లో మన కోరికల్ని కోరుకుని ఒక కొబ్బరికాయ ముడుపు కట్టుకుంటే ఆ కోరిక తీరుతుంది అంటారు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామికి కార్యసిద్ధి ఆంజనేయ అని పేరు వచ్చింది. మన ఏం కోరికలున్నా ఇక్కడ మొక్కుకుంటే వెంటనే తీరుతాయంటారు. ఇంకా సిటీ మొత్తం కనిపించే సూర్యనారాయణుడు విత్ 7 horses అండ్ గోశాల, ఇవి మెయిన్ అట్రాక్షన్. సూర్యనారాయణ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక వెంటనే అలంపురంకి స్టార్ట్ అయిపోయాము. సూర్యనారాయణ స్వామి టెంపుల్ నుండి అలంపురంకి 30 minutes టైం పడుతుంది. అలంపురం ఆల్మోస్ట్ కర్నూలు స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. ఇంకా తెలంగాణ బార్డర్లో ఉంటుంది. అది మనకి మొత్తం 18 మహాశక్తి పీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీలంకలో ఉంటే మిగతావన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణలో ఉంది. అదే అలంపురం జోగులాంబ. మొత్తం 18 శక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠం ఈ అలంపురం. ఇక్కడ అమ్మవారి పేరు జోగులాంబ అండ్ అయ్యవారి పేరు బాలబ్రహ్మేశ్వర స్వామి. ఆల్మోస్ట్ అందరికీ ఈ మహాశక్తి పీఠాల గురించి స్టోరీ తెలిసే ఉంటుంది. దక్షుడి కూతురైన దాక్షాయిని అంటే సతీదేవి శివుడిని ప్రేమించి పెళ్లాడుతుంది. కానీ దక్షుడికి శివుడు అంటే ఇష్టం ఉండదు. సో వాళ్ళ మ్యారేజ్ని ఒప్పుకోరు. దక్షుడు యజ్ఞం చేస్తే శివుడిని, సతీదేవిని పిలవరనమాట. కానీ సతీదేవి తన తండ్రి యజ్ఞమే కదా అని చెప్పి వెళ్తుంది. కానీ అక్కడ దక్షుడు సతీదేవిని అవమానిస్తాడు. సో అందుకు ఆ అవమానంతో మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళలేక తన శరీరాన్ని తనే కాల్చేసుకుంటుంది. అప్పుడు ఆ శరీరాన్ని అలా పట్టుకుని విచారిస్తూ శివుడు మొత్తం ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ శివుడు నార్మల్గా అవ్వడానికి, సృష్టి మామూలుగా అవ్వడానికి విష్ణుమూర్తి తన చక్రాన్ని సతీదేవి బాడీ మీదకి విసురుతాడు. అప్పుడు ఆ బాడీ 18 ఖండాల కింద విడిపోతుందన్నమాట. 18 ఖండాల కింద ముక్కలైపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పడిపోతాయి. అందులో అప్పర్ టీత్ ఇక్కడ అలంపురంలో పడింది. ఈ టెంపుల్ వచ్చి తుంగభద్ర నది ఒడ్డు దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ కృష్ణా నది, తుంగభద్ర నది 2 కలుస్తాయి. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ టెంపుల్ని 7th and 8th centuryలో కట్టారు. అండ్ ఈ అలంపురంని బదామి, చాళుక్యులు, చిత్రకూట్లు చాలామంది పాలించారు. అందుకే మనకి ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ అంతా కూడా ఓల్డ్ కర్ణాటక అండ్ తెలుగు మిక్సింగ్ 2 ఉంటాయి.
దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అండ్ దర్శనం అయిపోయేటప్పటికి 1:30 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా ఫుడ్ తినేద్దామని పిస్తా హౌస్కి వెళ్ళాము. కర్నూలులో ఉంటుంది పిస్తా హౌస్. అంబియన్స్ ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఫుడ్ తినేసి ఇంకా పులివెందులు స్టార్ట్ అయ్యాము. పులివెందుల రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది కర్నూలు టు పులివెందుల. సో అది ఏ డే ఇన్ మై లైఫ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.